ఓం శాంతి. మురళీ డేట్ 8/11/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఎంత ఆత్మ అభిమానిగా అవుతామో అంత రోగాలన్నీ తొలగిపోతాయి. డబల్ కిరీటదారులుగా విశ్వాధిపతులుగా అయిపోతారు. ఎప్పుడు ఆత్మ అభిమానిగా అయినప్పుడు. బాబా సన్ముఖంగా ఎటువంటి పిల్లలు కూర్చోవాలి అంటే, ఎవరికైతే జ్ఞాన నాట్యం చెయ్యటం వస్తుందో అటువంటి పిల్లలే సన్ముఖంగా ఉండాలి. అప్పుడు బాబా మురళి కూడా అలానే వినిపిస్తూ ఉంటారు. ముందు కూర్చున్న వాళ్ళు అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? బాబా ముందు కూర్చొని ఆవలిస్తూ ఉంటే అసలు ఇటువంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అని బాబాకి అనిపిస్తుంది. సంతోషంగా నాట్యం చెయ్యాలి. ఆనందంగా వినండి, ఏకాగ్రతతో వినండి. బాబా కూడా అదే విధంగా వినిపిస్తారు. రాత్రి పడుకునే ముందు బాబాతో మధురాతి మధురంగా మాట్లాడండి. బాబా, మేమీ శరీరాన్ని వదిలి మీ దగ్గరకొచ్చేస్తాం. ఇలా స్మృతి చేస్తూ చేస్తూ నిద్రపోవాలి. స్మృతే మన జీవితంలో ముఖ్యమైనది. ఎంత స్మృతి చేస్తామో బుద్ధి బంగారంగా తయారవుతుంది. పంచ వికారాల రోగాల నుండి రక్షించుకోవాలి అంటే ఆత్మ అభిమానిగా ఏ పురుషార్థం చెయ్యండి. అనంతమైన ఆనందంలో ఉండాలి. జ్ఞాన నాట్యం చెయ్యాలి. క్లాసులో సోమరితనాన్ని వ్యాపింప చెయ్యకూడదు. అంటే బద్ధకంగా కూర్చోటం అలా ఉండద్దు. మహాదానిగా కండి. అనేక ఆత్మల సేవ చెయ్యండి. అందులోనే స్వసేవ స్వతహాగా ఇమిడి ఉంటుంది. అనేక ఆత్మలకు ఎంత సుఖాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దానం చేస్తామో వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ ఆశీర్వాదాలే మన జీవితంలో ముందుకు వెళ్ళటానికి సాధన. ఆశీర్వాదాలు పొందేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కనుక ప్రతిరోజు అమృత వేళలో మహాదానిగా అయ్యే ప్రోగ్రాంను తయారు చేసుకోండి. ఏ సమయంలో అయినా, ఏ రోజైనా దానం చెయ్యకుండా ఉండకూడదు. ఇప్పటి ప్రత్యక్ష ఫలం ఆత్మకు ఎగిరే కళ యొక్క బలాన్నిస్తుంది. ఎవరం మనందరం మహాదాని ఆత్మల. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు దేహీ అభిమానులుగా అయినట్లయితే రోగాలన్నీ అంతమైపోతాయి. మరియు మీరు డబల్ కిరీటదారులైన విశ్వాధిపతులుగా అయిపోతారు. ప్రశ్న: బాబా సన్ముఖంలో ఎటువంటి పిల్లలు కూర్చోవాలి? జవాబు: ఎవరైతే జ్ఞాన నాట్యం చెయ్యటం వస్తుందో అటువంటి జ్ఞాన నాట్యం చేసే పిల్లలు బాబా సన్ముఖంగా ఉన్నప్పుడు బాబా మురళి కూడా ఆ విధంగా వెలువడుతుంది. ఎవరైనా ముందు కూర్చొని అటూ ఇటూ చూస్తూ ఉంటే వీరు ఏమీ అర్థం చేసుకోవటం లేదు అని బాబా భావిస్తారు. బాబా ముందు కూర్చొని ఆవలిస్తూ ఉంటే
ఇటువంటి వారిని ఎందుకు తీసుకొచ్చారు అని బాబా బ్రాహ్మణితో అంటారు. పిల్లలు సంతోషంలో నాట్యం చెయ్యాలి. మీకు అటువంటి తండ్రి లభించారు. పాట దూరదేశ నివాసి పరాయ దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. దుఃఖహర్త సుఖకర్త అని, నీవే తల్లివి తండ్రివి అని, మీరొచ్చి మళ్ళీ మాకు అపారమైన సుఖాలను ఇవ్వండి. మేము దుఃఖితులుగా ఉన్నాము అంటూ మేము ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తూ వచ్చాము అని ఆత్మిక పిల్లలు భావిస్తారు. ఈ ప్రపంచమంతా దుఃఖీగా ఉంది. ఎందుకంటే ఇది కలియుగి పురాతన ప్రపంచం. పాత ప్రపంచము లేక పాత ఇంట్లో కొత్త ప్రపంచము కొత్త ఇంట్లో ఉన్నంత సుఖముండదు. మనం విశ్వాధిపతులుగా ఆది సనాతన దేవి దేవతా ధర్మం వారిగా ఉండేవారిమి అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనమే 84 జన్మలు తీసుకున్నాము. పిల్లలు మేము ఎన్ని జన్మలు పాత్రను అభినయించాము అని మీకు మీ జన్మల గురించి తెలియదు. మనుషులు 84 లక్షల పునర్జన్మలు ఉంటాయి అని భావిస్తారు. ఒక్కొక్క పునర్జన్మ ఎన్ని సంవత్సరాలుంటుంది? 84 లక్షల జన్మల లెక్కలో చూస్తే సృష్టి చక్రం చాలా పెద్దదైపోతుంది. ఆత్మలైన మన తండ్రి మనల్ని చదివించటానికి వచ్చారు అని పిల్లలైన మీకు తెలుసు. మనం కూడా దూరదేశ నివాసులమే. మనం ఇక్కడి నివాసులమేమీ కాదు. ఇక్కడకు మనం పాత్రను అభినయించేందుకు వచ్చాము. బాబాని కూడా మనం పరంధామంలోనే స్మృతి చేస్తాము. ఇప్పుడు వారు పరాయ దేశంలోకి వచ్చారు. శివుడిని తండ్రి అని అంటారు, రావణుడిని తండ్రి అని అనరు. భగవంతుడిని తండ్రి అని అంటారు. తండ్రి మహిమ వేరు. పంచవికారాలను ఎవరైనా మహిమ చేస్తారా? దేహ అభిమానం చాలా పెద్ద రోగం. మనం దేహి అభిమానులుగా అవుతే ఇంకా ఎటువంటి రోగము ఉండదు. మరియు మనం విశ్వాధిపతులుగా అవుతాము. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. శివ్ బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తారు అని మీకు తెలుసు. ఇన్ని సత్సంగాలు మొదలైనవేవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడా మాకు తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని భావించరు. రాజ్యం కోసం చదివిస్తారు. రాజుగా తయారు చేసేందుకు రాజుయే కావాలి కదా. డాక్టరు చదివించి తన సమానంగా డాక్టర్లా తయారు చేస్తాడు. అచ్చ మనల్ని ద్వికిరీటదారులుగా తయారు చేసేందుకు మరి ద్వికిరీటదారులు ఎక్కడ నుండి వస్తారు? కావున మనుషులు ద్వికిరీటదారుడైన కృష్ణుణ్ణి చూపించారు. కాని కృష్ణుడు ఎలా చదివించగలడు? తప్పకుండా బాబా సంగమ యుగంలోనే వచ్చి ఉంటారు. వారొచ్చి రాజ్య స్థాపన చేసి ఉంటారు.
బాబా ఎలా వస్తారు అన్నది మీ బుద్ధిలో తప్ప ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. దూరదేశం నుండి బాబా వచ్చి మనల్ని చదివిస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు. నాకు ప్రకాశ లేక రత్న జడిత కిరీటమేదీ లేదు. వారెప్పుడూ రాజ్యాన్ని పొందరు, డబల్ కిరీటదారులుగా అవ్వరు. అలా ఇతరులను తయారు చేస్తారు. నేను రాజుగా అయినట్లయితే మళ్ళీ నిరుపేదగా కూడా అవ్వవలసి ఉంటుంది. భారతవాసులు రాజులుగా ఉండేవారు, ఇప్పుడు నిరుపేదలుగా అయ్యారు. మీరు కూడా డబల్ కిరీటదారులుగా అవుతారు. కావున మిమ్మల్ని అలా తయారు చేసేవారు కూడా డబల్ కిరీటదారులుగా ఉండాలి. తద్వారా మీ యోగం జోడింపగలదు. ఎవరు ఎలా ఉంటారో అలాగే తమ సమానంగా తయారు చేస్తారు. సన్యాసులు తమ సమానంగా సన్యాసులుగా తయారు చేస్తారు. మీరు గృహస్థులు, వారు సన్యాసులు. మరి మీరు అనుచరులు ఎలా అవుతారు? నేను ఫలానా శివానందుని అనుచరుడిని అని అంటారు. ఆ సన్యాసులు అన్నీ వదిలి వెళ్ళిపోతారు, కానీ మీరైతే అలా చెయ్యరు కదా. మరి మిమ్మల్ని ఫాలోవర్స్ అని ఎలా అంటారు? ఎవరైతే వెంటనే డ్రెస్సు మార్చి కాషాయం ధరిస్తారో వారే వారికి అనుచరులవుతారు. మీరైతే గ్రహస్థంలో వికారాలు మొదలైన వాటిలో ఉంటారు. మరి శివానందుని అనుచరులు అని ఎలా పిలవబడతారు? సద్గతిని ఇవ్వటం గురువు పని. ఫలానాను స్మృతి చెయ్యండి అనైతే గురువు అనరు కదా. అలా అంటే తాను స్వయం గురువు కానట్లే. ముక్తిధామంలోకి వెళ్లేందుకు కూడా యుక్తి కావాలి. మీ ఇల్లు ముక్తిధామము లేక నిర్వికారి ప్రపంచము అని పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. ఆత్మను నిరాకారి అని అంటారు. శరీరము పంచతత్వాలతో తయారు చెయ్యబడింది. ఆత్మ ఎక్కడ నుండి వస్తుంది? నిరాకారి ప్రపంచమైన పరంధామం నుండి వస్తుంది. అక్కడ చాలా ఆత్మలు ఉంటాయి. దానిని మధురమైన నిశ్శబ్ద ధామము అని అంటారు. అక్కడ ఆత్మ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటుంది. ఈ విషయాలను బాగా పక్కా చేసుకోవాలి. మనం మధురమైన నిశ్శబ్ద ధామపు నివాసులము. ఇక్కడ కూడా నాటకశాల ఉంది. ఇక్కడకు మనం పాత్రను అభినయించేందుకు వస్తాము. ఈ నాటకశాలలో కూడా సూర్య చంద్ర నక్షత్రాలు లైట్లుగా ఉన్నాయి. ఈ నాటకశాల ఎన్ని మైళ్ళదో ఎవరూ లెక్క పెట్టలేరు. విమానాలలో పైకి వెళతారు, కానీ అందులో మళ్ళీ తిరిగి వచ్చేంతటి పెట్రోలు మొదలైనవి పొయ్యలేరు. అంత దూరం వారు వెళ్ళలేరు. ఇన్ని మైళ్ళ వరకు ఉంటుంది అని వారు భావిస్తారు. మళ్ళీ తిరిగి రాకపోతే పడిపోతారు. సముద్రము లేక ఆకాశతత్వం అంతాన్ని తెలుసుకోలేరు. ఇప్పుడు బాబా మీకు తమ అంతాన్ని తెలియచేస్తారు. ఆత్మ ఈ భూమి ఆకర్షణ కన్నా అతీతంగా వెళ్ళిపోతుంది.
ఇది ఎంత పెద్ద రాకెట్! ఆత్మలైన మీరు ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతారో అప్పుడు మీరు రాకెట్ వలె ఎగరటం మొదలు పెడతారు. ఇది ఎంత చిన్న రాకెట్! సూర్య చంద్రుల కన్నా అతీతంగా అటువైపు మూలవతనంలోకి వెళ్ళిపోతారు. సూర్య చంద్రాదుల అంతాన్ని తెలుసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. దూరం నుండి చూస్తే నక్షత్రాలు మొదలైనవి ఎంత చిన్నవిగా కనిపిస్తాయి, కానీ నిజానికి అవి చాలా పెద్దగా ఉంటాయి. మీరు గాలిపట ఎగరవేస్తే పైకి వెళ్ళాక అది ఎంత చిన్నదిగా కనిపిస్తుంది. మీ ఆత్మైతే అన్నిటికన్నా చురుకైనది అని అంటారు. ఒక్క క్షణంలో ఒక శరీరం నుండి బయటపడి మరొక గర్భంలోకి వెళ్లి ప్రవేశిస్తుంది. ఎవరి కర్మల లెక్కాచారాలైనా లండన్లో ఉంటే క్షణంలో లండన్కు వెళ్లి జన్మ తీసుకుంటుంది. క్షణంలో జీవన ముక్తి అన్న గాయనం కూడా ఉంది. కొడుకు గర్భం నుండి వెలువడగానే వారసునిగా అయిపోతాడు. పిల్లలైన మీరు కూడా బాబాని తెలుసుకున్నారు అనగా విశ్వాధిపతులుగా అయిపోయినట్లే. అనంతమైన తండ్రి వచ్చి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. స్కూల్లో బ్యారిస్టరీ చదివితే బ్యారిస్టర్లుగా అయిపోతారు. ఇక్కడ మీరు డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు చదువుతారు. పాస్ అయినట్లయితే డబల్ కిరీటదారులుగా తప్పకుండా అవుతారు. అయినా తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. బాబా ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు అని మీకు తెలుసు. ఓ గాడ్ ఫాదర్ అని అన్నా దృష్టి తప్పకుండా పైకి వెళుతుంది. వారు గాడ్ ఫాదర్ అయినప్పుడు మరి తప్పకుండా వారి పాత్ర ఎంతో కొంత ఉంటుంది కదా. ఇప్పుడు పాత్ర అభినయిస్తున్నారు. వారిని తోటమాలి అని కూడా అంటారు. వారొచ్చి ముళ్ళ నుండి పూలలాగా తయారు చేస్తారు. కావున పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. ఈ పరాయ దేశంలోకి బాబా వచ్చారు. దూరదేశ నివాసి పరాయ దేశంలోకి వచ్చారు. దూరదేశంలో ఉండేవారు తండ్రే. ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాయి. ఇది పరాయ దేశం. దీని అర్థం గురించి ఎవ్వరికీ తెలియదు. మనుషులు భక్తి మార్గముల విషయం ఏదైతే వింటారో దానిని సత్యము సత్యము అని అంటూ ఉంటారు. పిల్లలైన మీకు బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. పవిత్రంగా అవ్వకుండా తిరిగి వెళ్ళలేరు. పతిత పావనుడు అని ఒక్క బాబానే అంటారు. వారు సంగమ యుగంలో రావాలి. మీకు ఎటువంటి సంతోషం కలగాలి? తండ్రి మనల్ని డబల్ కిరీటదారులుగా తయారు చేస్తున్నారు. ఇంతకన్నా ఉన్నతమైన పదవి ఇంకా ఎవరికీ ఉండదు. నేను ద్వికిరీటదారిగా అవ్వను. నేను ఒకేసారి వస్తాను. పరాయ దేశంలోకి పరాయ శరీరంలోకి వస్తాను అని బాబా అంటారు. నేను శివుణ్ణి కాను, నన్ను లక్కీ రాజ్ అని పిలిచేవారు.
మళ్ళీ సమర్పణ అయ్యాక బాబా బ్రహ్మ అన్న పేరుని పెట్టారు అని దాదా కూడా అంటారు. ఇతడిలోకి ప్రవేశించి మీ జన్మల గురించి తెలియదు అని ఇతడికి చెప్పాను. 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. వారైతే 84 లక్షలు అని అనేస్తారు. అది పూర్తిగా అసంభవమే. 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయించటంలోనే వందల సంవత్సరాలు పడుతుంది. అది గుర్తు కూడా ఉండదు. 84 లక్షల యోనులలో పశుపక్షాదులు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. మనుష్య జన్మయే దుర్లభమైనది అని మహిమ చెయ్యబడుతుంది. జంతువులు జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవా? మీకు బాబా వచ్చి జ్ఞానాన్ని చదివిస్తారు. నేను రావణ రాజ్యంలోకి వస్తాను అని వారు స్వయం అంటారు. మాయ మిమ్మల్ని ఎంత రాతి బుద్ధి కలవారిగా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ బాబా మిమ్మల్ని పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. దిగే కళలో మీరు రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబా పైకి ఎక్కే కళలోకి తీసుకువెళతారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన విషయం స్మృతి విషయమే. రాత్రి పడుకున్నప్పుడు కూడా ఇది ఆలోచించండి. బాబా, మేము మీ స్మృతిలో పడుకుంటాము అనగా మేము ఈ శరీరాన్ని వదిలేస్తాము, మీ వద్దకు వచ్చేస్తాము. ఈ విధంగా బాబాని స్మృతి చేస్తూ చేస్తూ పడుకున్నట్లయితే ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. సాక్షాత్కారాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సాక్షాత్కారాలు మొదలైన వాటితో సంతోషపడిపోకూడదు. బాబా, మేము మిమ్మల్నే స్మృతి చేస్తాము, మీ వద్దకు రావాలనుకుంటున్నాము. మీరు బాబాని స్మృతి చేస్తూ ఆనందంగా వెళ్ళిపోతారు. సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. మూల వతనంలోకైతే వెళ్ళలేరు. ఇప్పుడు తిరిగి వెళ్ళే సమయం ఎక్కడొచ్చింది? బిందువు సాక్షాత్కారం జరుగుతుంది కదా. చిన్న చిన్న ఆత్మల వృక్షం కనిపిస్తుంది. మీకు వైకుంఠపు సాక్షాత్కారం జరుగుతుంది కదా. అలాగని మీరు సాక్షాత్కారం అవ్వగానే వైకుంఠంలోకి వెళ్ళిపోతారు అని కాదు. అందుకోసం కష్టపడవలసి ఉంటుంది. మీరు మొట్టమొదట మధురమైన ఇంటికి వెళతారు అని మీకు అర్థం చేయించబడుతుంది. ఆత్మలందరూ పాత్రను అభినయించటం నుండి ముక్తులైపోతారు. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు అది వెళ్ళలేదు. సాక్షాత్కారాల ద్వారా ఏమీ లభించదు. మీరాకు సాక్షాత్కారం జరిగింది, కానీ తాను వైకుంఠంలోకి వెళ్ళలేదు. వైకుంఠం సత్యుగంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు వైకుంఠ అధిపతులుగా అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాబా ఎక్కువగా ధ్యానం మొదలైన వాటిలోకి వెళ్ళరు. ఎందుకంటే మీరు చదువుకోవాలి కదా.
బాబా వచ్చి చదివిస్తారు, సర్వుల సద్గతిని చేస్తారు. వినాశనం కూడా మీ ముందుంది. అసురులు మరియు దేవతల యుద్ధమేమీ లేదు. వారు పరస్పరం మీకోసమే పోట్లాడుకుంటారు. ఎందుకంటే మీకోసం కొత్త ప్రపంచం కావాలి. మీ యుద్ధం మాయతో జరుగుతుంది. మీరు చాలా ప్రసిద్ధమైన యోధులు. కానీ దేవీలు ఇంతగా ఎందుకు మహిమ చెయ్యబడతారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు భారతదేశాన్ని యోగ శక్తి ద్వారా స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీకు బాబా లభించారు. జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచం జిందాబాద్ అవుతుందని మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. పాత ప్రపంచ వినాశనం ముసలాల ద్వారా ఇంతకు ముందు కూడా జరిగింది. మహాభారత యుద్ధం జరిగింది. ఆ సమయంలో తండ్రి రాజయోగాన్ని కూడా నేర్పించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కదా. బాబానే మీకు సత్యాన్ని వినిపిస్తారు. సత్యమైన తండ్రి వస్తారు కావున మీరెల్లప్పుడూ సంతోషంతో నాట్యం చేస్తారు. ఇది జ్ఞాన నాట్యం కావున జ్ఞాన నాట్యపు అభిరుచి ఎవరికైతే ఉంటుందో వారే ముందు కూర్చోవాలి. ఎవరైతే అర్థం చేసుకోరో వారికి ఆవలింతలొస్తాయి. అప్పుడు వీరు ఏమీ అర్థం చేసుకోవటం లేదు అని అర్థమవుతుంది. జ్ఞానాన్ని ఏమీ అర్థం చేసుకోకపోతే అటూ ఇటూ చూస్తూ ఉంటారు. మరి మీరు అటువంటి వారిని తీసుకొచ్చారేమిటి అని బాబా బ్రాహ్మణిని అడుగుతారు. ఎవరైతే నేర్చుకుంటారో నేర్పిస్తారో వారు ముందు కూర్చోవాలి. వారికి నేను కూడా జ్ఞాన నాట్యం చెయ్యాలి అన్న సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇది జ్ఞాన నాట్యం. కృష్ణుడు జ్ఞానాన్ని వినిపించలేదు, జ్ఞాన నాట్యం చెయ్యలేదు. మురళి ఈ జ్ఞానానికి సంబంధించిందే కదా. రాత్రి నిద్రపోయే సమయంలో బాబాని స్మృతి చేస్తూ చక్రాన్ని బుద్ధిలో స్మృతి చేస్తూ ఉండండి. బాబా, మేమిప్పుడు ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకొస్తున్నాం. ఇలా స్మృతి చేస్తూ చేస్తూ పడుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ఇంతకు ముందు అందరినీ పడుకోపెట్టి శ్మశాన వాటికగా తయారు చేసేవారు. అందులో కొందరు శాంతిలోకి వెళ్ళిపోయేవారు. మరికొందరు లేచి నాట్యం చెయ్యటం మొదలుపెట్టేవారు. ఎవరికైతే బాబా గురించి తెలియనే తెలియదో వారు స్మృతి ఎలా చెయ్యగలరు? మనుష్య మాత్రులకు బాబా గురించి తెలియనే తెలియదు. మరి వారు బాబాని ఎలా స్మృతి చెయ్యగలరు? కావున బాబా, నేను ఎలా ఉన్నానో అలా నన్ను గురించి ఎవ్వరికీ తెలియదు అని అంటారు. ఇప్పుడు మీకు ఎంతగా వివేకం లభించింది. మీరు గుప్తమైన యోధులు. యోధులన్న పేరుని విని దేవీలకు
ఖడ్గాలు, బాణాలు మొదలైనవి ఇచ్చేశారు. మీరు యోగ శక్తి గల యోధులు. యోగ శక్తి ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. బాహుబలం ద్వారా ఎవరు ఎంతగా ప్రయత్నించినా కానీ విజయాన్ని పొందలేరు. భారతదేశపు యోగం ఎంతో ప్రసిద్ధమైనది. ఈ విషయాన్ని బాబానే వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. లెగుస్తూ కూర్చుంటూ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. యోగం జోడింపబడటం లేదు అని అంటారు. యోగమన్న పదాన్ని తీసేశారు. పిల్లలు బాబాని స్మృతి చేస్తారు కదా. మీరు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని శివ్ బాబా అంటారు. నేనొక్కడినే సర్వశక్తివంతుడిని. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీరు సతో ప్రధానులుగా అయిపోతారు. ఎప్పుడైతే సతో ప్రధానంగా అయిపోతారో అప్పుడు మళ్ళీ ఆత్మల ఊరేగింపు బయలుదేరుతుంది. ఏ విధంగా తేనెటీగల ఊరేగింపు ఉంటుందో అలా ఇది శివ్ బాబా ఊరేగింపు. శివ్ బాబా వెనక ఆత్మలన్నీ దోమల గుంపు వలె పరిగెడతాయి. మిగిలిన శరీరాలన్నీ అంతమైపోతాయి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, రాత్రి పడుకునే ముందు బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబా, మేము ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకొచ్చేస్తున్నాం అని ఇలా స్మృతి చేస్తూ నిద్రపోవాలి. స్మృతినే ముఖ్యమైనది. స్మృతి ద్వారా బుద్ధి బంగారంగా అవుతుంది. రెండో పాయింట్, పంచవికారాల రోగం నుండి రక్షించుకునేందుకు దేహి అభిమానులుగా ఉండే పురుషార్థం చెయ్యాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. జ్ఞాన నాట్యం చెయ్యాలి. క్లాసులో సోమరితనాన్ని వ్యాపింప చెయ్యకూడదు. వరదానం, సేవ ద్వారా అనేక మంది ఆత్మల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుని సదా ముందుకు వెళ్లే మహాదాని భవ. మహాదానులుగా అవ్వటం అనగా ఇతరులకు సేవ చెయ్యటం. ఇతరులకు సేవ చేసినందున స్వయం యొక్క సేవ స్వతహాగానే అయిపోతుంది. మహాదానులుగా అవ్వటం అనగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవటం. ఆత్మలకు ఎంతగా సుఖము, శక్తి మరియు జ్ఞానాన్ని దానమిస్తారో అంతగానే ఆత్మల నుండి వెలువడే ప్రాప్తి యొక్క శబ్దం లేక వారి నుండి వెలువడే ధన్యవాదాలు మీకు ఆశీర్వాదాల రూపంగా అయిపోతాయి. ఈ ఆశీర్వాదాలే ముందుకెళ్లేందుకు సాధన. ఎవరికైతే ఆశీర్వాదాలు లభిస్తాయో వారు సదా సంతోషంగా ఉంటారు. కనుక ప్రతిరోజు అమృత వేళలో మహాదానులుగా అయ్యే ప్రోగ్రామును తయారు చేసుకోండి. ఏ సమయం కానీ ఏ రోజు కానీ
దానం చెయ్యకుండా ఉండకూడదు. స్లోగన్ ఇప్పటి ప్రత్యక్ష ఫలం ఆత్మకు ఎగిరే కళ యొక్క బలాన్నిస్తుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. బాబాకి సమీపంగా సమానంగా అయ్యేందుకు దేహంలో ఉంటూ విదేహీగా అయ్యే అభ్యాసం చెయ్యండి. ఎలాగైతే కర్మాతీతులుగా అయినందుకు ఉదాహరణగా బ్రహ్మా బాబాని చూశారో అలా బాబాని అనుసరించండి. ఎంతవరకు ఈ దేహం ఉంటుందో కర్మేంద్రియాలతో ఈ కర్మక్షేత్రంలో పాత్ర చేస్తున్నారో అంతవరకు కర్మలు చేస్తూ కర్మేంద్రియాల ఆధారాన్ని తీసుకోండి. తద్వారా వాటికి భిన్నంగా అవ్వండి. ఈ అభ్యాసమే విదేహీగా చేసేస్తుంది. ఓం శాంతి.